శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నారు. వారు దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము. మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. చంద్రభాగా నది ఆవలి ఒడ్డున ఒక చిన్న మఠంలో బస చేస్తున్న పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలా అని ఆలోచిస్తూ నిల్చున్నాము. ఆ రోజుల్లో ట్యాక్సీలు అవి ఏమీ లేవు. అప్పుడు ప్రయాణ సాధనం గుర్రపు బండి మాత్రమే. నా కాళ్ళు ఒక ఠాంగా వాడి మీద పడ్డాయి. చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని తెలిసిపోవడం వల్ల స్వామివారి గురించి అతనికి తెలిసి ఉండదని వేరొక ఠాంగా కోసం వెతికాను. అక్కడ అతను తప్ప ఎవరూ లేకపోవడంతో వెళ్ళి అతనితో శంకరాచార్య స్వామివారు ఎక్కడ బస చేసి ఉన్నారో మీకు తెలుసా అని అడిగాను. అతను కంచి పెరియవా, వారు తెలియకేం చాలా బాగా తెలుసు, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను, ఆయన మాకు అల్లా అని బదులిచ్చారు. నేను కొంచెం ఆశ్చర్యపోయి సరే పదమన్నాను. మేము స్వామివారున్న చోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా మాతో డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. అతను సరాసరి పరమాచార్య స్వామివారు కూర్చొని ఉన్న చోటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. అతను ఆనందంతో తల్లి దగ్గరికి నెలల బిడ్డ వెళ్ళిన చందంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు. పరమాచార్య స్వామివారు కూడా ఏమీ మాట్లాడలేదు. స్వామివారికి మమ్మల్ని పరిచయం చేశాడు. తరువాత తను మాతో, మీరు వచ్చిన నాటి నుంచి మా జీవితాలు ధన్యమయ్యాయి, తాగుడు మొదలైన వ్యసనాలను త్యజించాము అని అన్నాడు. అతను కళ్ళారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు. చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువై నదికి వరదలు వచ్చాయి. ప్రమాదపు అంచులో నది ప్రవాహం ఉంది. ఆ రోజు స్వామివారు నిద్రలేచారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంది. వెళ్ళొద్దని అందరూ బతిమాలుకున్న స్వామివారు స్నానానికే నదికి వెళ్ళారు. నదిలోకి వెళ్ళి వారి దండాన్ని ఒక చోట నిలబెట్టారు. ఆశ్చర్యకరంగా వరద నీరు ఆ దండం దరిదాపుల్లోకి కూడా రాలేదు. అక్కడి నుంచి వరద వెనుకకు వెళ్ళిపోయింది. నేను కూడా నదిలో స్నానం చేశాను. నేను ప్రత్యక్ష సాక్షిని అని భావోద్వేగంతో చెప్పాడు ఆ సాధారణ ముస్లిం భక్తుడు. ఆది శంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా నర్మదా నది పరివాహ ప్రాంతానికి వచ్చినప్పుడు నదికి వరద వచ్చింది. వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటిని పట్టి వరద ముంపు నుండి కాపాడారు. అలా చేసిన వాడే నీకు శిష్యుడై జగద్గురువై సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాడని గోవింద జగత్పాదులకు వారి గురువులు గౌడపాదుల వారు చెప్పారు. మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.